తెలుగు ప్రజలు పెట్టుకున్న కోటి ఆశలకు ప్రతిరూపం నారా చంద్రబాబు నాయుడు. నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ శుభవేళ తెలుగు జాతికి ఒక పండుగ దినం. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపించడంలో చంద్రబాబు నాయుడుని మించిన నాయకుడు మరొకడు లేరని నమ్మి తెలుగు ప్రజల సంపూర్ణమైన విశ్వాసంతో కట్టబెట్టిన అధికారం ఇప్పుడు ఆయన చేపట్టారు. మేము పాలకులం కాదు, ప్రజల సేవకులం మాత్రమే. ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రమే ప్రజలు మాకు ఈ అవకాశం ఇచ్చారు అని సవినయంగా మనవి చేసుకుంటూ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రం చంద్రబాబు మీద కోటి ఆశలను పెట్టుకుంది. ప్రధానంగా రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం, విశాఖ రైల్వే జోన్ ఇవన్నీ కేవలం చంద్రబాబు ద్వారా మాత్రమే సాధ్యమవుతాయని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి కంటే మెరుగ్గా సంక్షేమ పథకాలను మరింత పెంచి ప్రజలకు ఇళ్ల వద్దనే అందిస్తామని చంద్రబాబు చెప్పిన మాటలను ప్రజలు ఏ విధంగా ఆయన నమ్మారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి చేతకాని రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు నాయుడు సాకారం చేయగలరని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఉద్యోగాల కల్పన, రాష్ట్రానికి ఆదాయ వనరులు పెరిగేలాగా పరిశ్రమలు తీసుకురావడం, సమగ్ర వికాసం, సంపద సృష్టి ఇవన్నీ కేవలం చంద్రబాబు ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి అనేది ప్రజల విశ్వాసం. ఈ నమ్మకాన్ని కొత్త ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మంత్రివర్గ కూర్పులోనే చంద్రబాబు నాయుడు తన ముద్రను చూపించారు. రాష్ట్రం కోసం కష్టించి పనిచేయగల వారిని తన సహచరులుగా తీసుకున్నారు. ప్రజల నమ్మకాలను పూర్తి చేయటం తమ బాధ్యతగా ప్రభుత్వం ప్రతిన పూనుతోంది. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని ప్రజలు సంతోషిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय